హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇవ్వండి పక్కనైతే పిక్ని షేర్ చేశాను కదండి. ఆ పిక్ మోడల్లోన ఫ్రాక్ అనమాట. కింద వచ్చేసి 2 లేయర్స్ ఫ్రాక్. సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఇవ్వండి, దీనికైతే లైనింగ్ అనమాట. ఇదే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే బాడీకి వచ్చేసి 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇవ్వండి, ఈ లైనింగ్ వచ్చేసి క్రేప్ అనమాట, మనకి బాటమ్కి వస్తుంది. ఇవ్వండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 5 మీటర్స్ అనమాట. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఇది 5 మీటర్స్ క్లాత్. ఇందులోనే ముందు బాడీకి తీసేయాలి, అలాగే హ్యాండ్స్కి తీసేయాలి. మిగిలిన క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ ఫ్రాక్ కింద అయితే నేను రెడీ చేస్తానండి, కటింగ్ చేస్తాను. పై లేయర్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చినట్టుగా, కింద లేయర్ వచ్చి 6 ఇంచెస్ లేయర్ వచ్చేటట్టుగా అయితే నేను పెడతానండి. టోటల్గా ఫ్రాక్ మనకి ఎంత కావాలో అంతలోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రాకు మొత్తం అయితే 42 ఇంచీలండి. అందులోకి ఇప్పుడు బాడీ తీస్తున్నాను. ఫస్ట్ బాడీ వచ్చేసి 15 ఇంచీలు అనమాట. వీళ్ళకి వచ్చేసి నేను 2-3 సార్లు ఫ్రాక్ అనేది కుట్టానండి. అందుకోసము ముందుగా కట్ చేసుకొని పేపర్ అనేది ఉంచేసుకున్నాము. ఇది 40 సైజ్ అనమాట. ఇంకా ఈ పేపర్ని పేపర్ని ఇలాగా పెట్టేసుకోండి, నీట్గా పెట్టేసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒకరిదేనండి, వీళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మనం ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా నీట్గా పెట్టేసి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ అనమాట. ముందు మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ తీసేసి కట్ చేసేయండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో వచ్చేసి మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. లైక్ చేయండి. సో ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. ఈ చూసారు కదా, బాడీకి వచ్చేసి క్రేప్ తీసుకోలేదండి, ఎందుకంటే అది కొంచెం జారిపోతూ ఉంటుంది కాబట్టి. బాడీకి వచ్చేసి ఎప్పుడైనా సరే లైనింగ్ తీసుకునేటప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుంటే మంచిదండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా. ఇక్కడ డాట్స్ అనమాట, ఫ్రంట్ డాట్లు వచ్చేటట్టుగా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు డాట్ అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే ఈ డాటు పొడిగి ఎంత కావాలో మార్క్ చేసుకోండి. దీనికి వచ్చేసి నేను 4.5 ఇంచీలు అయితే వేస్తున్నానండి. అటు ఒక 1/4 ఇంచుకి ఇటు 1/4 ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా. సో అయిపోయిందండి. క్రిందకి కూడా సేమ్ అదే విధంగా వచ్చేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసింది. ఇది ఓన్లీ కటింగ్ వీడియోనండి, స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను. ఒకవైపు అయిపోయింది కదా, ఇప్పుడు రెండో సైడ్ అనమాట. ఇదిగోండి ఈ కిందని హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ డిజైన్ కూడా పెట్టేసుకోవచ్చండి, మనకి ఏ డిజైన్ కావాలంటే అదే డిజైన్. అయితే ఇది బోట్ నెక్ కాదు, నార్మల్ నెక్కే అనమాట. సో ఇవ్వండి ఇలాగా నీట్గా పెట్టేయండి. ఇక్కడ డిజైన్ అనేది మనకి ఇట్లా మార్క్ చేసేయండి. ఈ మార్కింగ్లోనే డిజైన్ ఎలా కావాలో అలాగే పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్ డౌన్ అనేది నేను 6.5 పెట్టానండి. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. మొత్తం నెక్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకున్నాను. ఇది 40 సైజ్ అనమాట. ఇదే 40 సైజ్కి ఎవరైనా ఉంటే ఈ మెజర్మెంట్స్తో అయితే కట్ చేసుకోవచ్చు. నెక్ అనేది ఇవ్వండి ఇప్పుడు గీస్తున్నాను కదా, ఈ మోడల్లోనమాట. అంటే 3 మూలలు వచ్చే విధంగా నెక్ అనేది ఇలా డ్రా చేశాను. ఇవ్వండి ఇలాగా. నెక్ కట్ చేయకండి, ఇంకా అలాగే ఉంచేయండి. తర్వాత ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తాం కదండి, 2 జాయిన్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగానే కట్ చేసామనుకోండి ఇంకా జరిగిపోతూ ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు. ఇదిగోండి ఫ్రంట్ది అనమాట. ఇది మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను, అంటే సైడ్ ఖర్చు అనేది ఎక్కడ వరకు వచ్చిందో అనేసి ఇలాగా చూసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా. తర్వాత డాట్స్ అనమాట. ఇగో నేను ఫోల్డింగ్ చేశాను కదా, ఈ విధంగా డాట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ డాట్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలాగ చిన్నది ఇలాగా కట్ చేసుకున్నారనుకోండి, మనము కుట్టేటప్పుడు ఇంకా ప్రత్యేకించి కొలనవసరం లేదు. ఇదే డాట్ మీద మనమైతే ఇట్లా మార్కింగ్ అనేది చేసాం కదా, ఇక్కడైతే డాట్ అనేది వేసేసుకోవచ్చు. అందుకని చిన్న కట్ అనేది పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రెండు అయితే కట్ చేసాం కదండి. లైనింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టేసి ఎలా కట్ చేయాలనేది ఇందులోనైతే చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసి ఇలాగా క్రాస్గా తీస్తున్నాను కదా, ఒక 3/4 ఇంచు లేదంటే 1 ఇంచు వరకు తీయండి. ఇది బాడీకి సైడ్ని ఎక్కువ క్లాత్ కిందకి జారిపోకుండా ఉంటుందండి. ఇలా కొంచెం తీసేసుకున్నాం అనుకోండి, ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అనమాట, అందం కనిపిస్తుంది ఫ్రంట్ వైపు. అందుకే ఇలాగా ఒక 1 ఇంచ్ వరకు అయితే క్రాస్గా తీసేసుకోవాలి. సో అయిపోయిందండి. ఈ లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అనమాట. ఈ లైనింగ్కి బాటమ్కి అయితే
ఇగోండి 3 మీటర్లు అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగోండి ఒరిజినల్ క్లాత్‌లోన ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తాను. ఇగోండి ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేశాను కదా! ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు వీటికి సైడ్‌ని ఖర్చులు పడుతున్నాయండి. ఇగోండి చూసారా? ఇక్కడ ఖర్చు పడిపోతుంది. అందుకోసం ఇలా ఖర్చు పడకుండా ఉండాలంటే నేనైతే క్లాత్ ఎక్కువే ఉంది కదండీ! 5 మీటర్ల క్లాత్ కాబట్టి ఫస్ట్ ఒక బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. అలాగే ఆ పైన ఫ్రంట్ పార్ట్ తీస్తాను. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ వచ్చాయండి. ఫ్లవర్స్ కూడాను మనం చూసుకోవాలి కట్ చేసేటప్పుడు. ఇంకా నచ్చినట్టు కట్ చేసామనుకోండి, ఒకటి బాగా కనిపిస్తుంది, ఒకటి రాంగ్ సైడ్లోన కటింగ్ అనేది అయిపోద్ది. అందుకోసం ఎప్పుడైనా ఫ్లవర్స్ అయినా లేదన్నా బొమ్మలైనా వచ్చేటప్పుడు మనం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇగోండి బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసి నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి. ఇగోండి. సో అయిపోయిందండి. నెక్ కూడా ఇప్పుడైతే కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను. చిన్న కాట్ పెట్టుకోండి. సైడ్కి తీసేసి మళ్ళీ ఇగోండి ఇప్పుడు కట్ చేసామా దాని మీద క్లాత్కి మళ్ళీ ఇగోండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోండి. ఓపెన్స్ అనేవి ఎదురుగా పెట్టుకోండి. మన ఎదురుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్ అలాగైతే మన వైపు వస్తుంది. నీట్గా ఇలా సర్దేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోండి. ఇగోండి ఇలాగా చూసారా? ఈ విధంగా అనమాట. ఇలా కట్ చేసి వచ్చేయండి. అయితే ఈ సైడ్ క్లాత్ ఉంది కదండి, అది హ్యాండ్స్కి జాయింట్ కానీ అలా పడేటప్పుడు నెక్కి ఇంకా సరిపోతుంది అనమాట. ఇగోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్ది, ఆ క్లాత్ అయితే మనకి ఖర్చుల కింద ఏవైనా అవసరమైనప్పుడు పెట్టేసుకోవచ్చు. అయిపోయిందండి. నీట్గా ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇగోండి చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, ఆ పీసులు అయితే కట్ చేసేసి హ్యాండ్స్ కట్ చేద్దాం తర్వాత. నీట్గా పెట్టేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా తీసేయండి క్లాత్ అనేది, ఇలాగా కట్ చేసేయండి. సో అయిపోయింది కదా. ఆ క్లాత్ అనేది అవసరం పడుతుందండి. చంక భాగంలోన ఏవైనా జాయింట్ పడితే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనికి వచ్చి 1/2 ఇంచ్ మాత్రమే క్లాత్ ఉంచుతున్నాను. కిందని పట్టీ వేస్తానండి. ఇది బెలూన్ హ్యాండ్స్ పెడతాను, అందుకోసం పట్టీ వేస్తాను. దీనికోసము 5 ఇంచుల క్లాత్ అయితే ముందు వదిలేయాలన్నమాట. ప్రిల్స్కి రావాలంటే 5 ఇంచుల క్లాత్ వదిలేయాలి. దీని హైట్ వచ్చేసి 9 ఇంచులు అనేది తీసేసుకున్నానండి. బెలూన్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే హైట్ ఉండాలి, అలాగైతేనే నీట్గా వస్తుంది. ఇగోండి ఇక్కడ వరకు మనం ప్రిల్స్ అనేవి తీసేసుకోవాలి. తర్వాత ఈ షేప్ ఇప్పుడు గీసాను కదా, అందులోన హ్యాండ్ అనేది డ్రా చేయాలి. అయితే ఈ హ్యాండ్కి వచ్చేసి సైడ్ని ఖర్చులు పడతాయి కదా, ఇవి స్టిచ్చింగ్ అప్పుడు నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఇగోండి మన ప్రిల్స్ ఇంకా తక్కువ అనుకోండి 3 ఇంచీలు తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాండ్ అనేది డ్రా చేసుకోండి. లేదంటే 5 ఇంచీలను తీసేసుకోవచ్చు ప్రిల్స్ కింద. మన క్లాత్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ మనం ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది. పక్కనైతే నాకు జాయింట్ పడుతుందండి, తర్వాత వేస్తాను. ఇందాక క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్లోనే జాయింట్ వేసేసి హ్యాండ్ అనేది కుడతాను. ఇది చూపిస్తానండి మీకు, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో అయిపోయిందండి. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది తీసేసాం కదా, తర్వాత హ్యాండ్స్ తీసేసాము. ఇప్పుడైతే ఇగోండి ఇప్పుడు బాటమ్ అనేది కట్ చేస్తాను చూడండి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. 4 ఫోల్డింగ్లు వచ్చే విధంగా ఇలా తీసేసుకోండి. తర్వాత ఎంత కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొలుచుకొని మెజర్మెంట్ ప్రకారం చూసుకోవాలి. పైన కొంచెం తీసేస్తున్నానండి. ఇది కొంచెం ముద్దుపాటు, ఇదైతే స్టిచ్చింగ్ అప్పుడు కొంచెం నీట్గా రాదని చెప్పేసి. లెంత్ వచ్చేసి 20 ఇంచులు కావాలి. నేనైతే 21 పెడుతున్నానండి. ఇగోండి ఇక్కడ నుంచి మళ్ళీ చూస్తున్నాను, కొంచెం ఎక్కువగా తీసుకునే పర్వాలేదు. కాకపోతే ఒక ప్రిల్ అనేది కిందనే యాడ్ చేస్తామన్నమాట. అందుకోసం మనము ముందుగానే మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసి దానికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. అలాగైతేనే కుట్టులో కూడా పోతుంది. ఇవ్వండి ఇవి 2 అనమాట. అయితే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాం కదండి, ఆ బాటమ్కి ఇది కరెక్ట్గా పెట్టాలంటే ఇది చాలదనమాట. అందుకోసం ఇప్పుడు కిందని కట్ చేసాం కదా, ఆ పీస్ అనేది దీనికి జాయిన్ చేసేసి అప్పుడు ప్రిల్ అని పెడితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి చూపిస్తాను. ఇగోండి క్లాత్ మిగిలింది కదా కిందని, ఈ క్లాత్ని ఇట్లా పెట్టేసి జాయింట్ చేసేసాక మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇది జాయింట్ చేసేసి అప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని వచ్చేస్తే సరిపోతుంది. సో ఇదైతే ఫస్ట్ లేయర్ వచ్చేసి పెద్దది పెడతానండి. సెకండ్ లేయర్ వచ్చేసి 6 ఇంచెస్ మాత్రమే పెడతాను. టోటల్లీ వీళ్ళకైతే 42 ఇంచులు అయితే రావాలండి కుట్టేసరికి ఫ్రాక్ అనేది.
ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్ అనేవి చేసేసుకొని ఇదిగోండి ఇలా చేసేసుకోండి. మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. సో అయిపోయినాక ఈ పైన దీనికి కూడా కొంచెము ముద్దుపాటు ఉందండి, ఇదైతే తీసేయాలి. సో ఇప్పుడైతే మొత్తం టోటల్ కుట్టేసరికి 42 ఇంచీలు రావాలండి. బాడీకి అయితే 15 ఇంచీలు తీసేసాను. తర్వాత ఇక్కడ 2 లేయర్స్ కదండి, ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను 20 ఇంచులు తీసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 21 ఇంచు అనమాట. విన్నారు కదా, 21 ఇంచు అయితే ఫస్ట్ లేయర్కి అయితే తీసేసుకుంటున్నానండి. కింద లేయర్కి వచ్చేసి ప్రిల్లాగా పెడతాం కదండి, దానికి వచ్చేసి 7 ఇంచీలు, ఖర్చుతో కలిపి 8 ఇంచీలు కట్ చేస్తాను. ఇదిగోండి ఎంతవరకు అని చూసుకుంటున్నాను. ఇలాగ 8 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, కిందన కూడా ప్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. అది ఏ విధంగా అనేది స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే 8 ఇంచులకి నేను కట్ చేస్తున్నాను. అంటే పై లేయర్ వచ్చి 21 ఇంచు తీసేసుకున్నాను, కింద లేయర్ వచ్చేసి 8 ఇంచులు తీసేసుకున్నాను. అలాగే బాడీ వచ్చేసి 16 ఇంచీలు. టోటల్ కుట్టేసరికి అయితే మనకు వచ్చేది 42 ఇంచీలు అనమాట రావాలి. ఇదిగోండి ఫ్రాక్ హైట్ అయితే 42 ఇంచీలు రావాలి. ఇలా క్లాత్ ఇలా తీసేసాం కదా, ఇప్పుడు చూడండి ఇంత క్లాత్ వచ్చింది కదండి, ఇదంతా మనం ప్రిల్స్ కింద పెట్టేయాలన్నమాట. ప్రిల్ కింద ఇదిగోండి ఇది చిన్న లేయర్ అనమాట కిందనే. ఇది కూడా పైది 2 లేయర్స్ అనమాట. ఇది తీసేయండి, దేనికి అది డివైడ్ చేసేసి ఇదిగోండి ఇది 2 అనమాట, మధ్యలోన కట్ చేసేయాలి, జాయింట్ అనేది తీసేయాలి. ఫ్రంట్కి బ్యాక్ది కుట్టేసి అప్పుడు జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేశాను కదా, దీనికి ఇందాక కిందన కట్ చేసాం కదండి 8 ఇంచెస్ క్లాత్, కుచ్చులకి సరిపోతుందా లేదని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇలా డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకుంటే మీకు తెలుస్తుంది కుచ్చులు అనేవి ఎక్కడ వరకు పెట్టేసుకోవాలి, ఎలాగ రావాలనేసి మనకు మార్కింగ్ అయితే బాగుంటుంది. ఇవి 2 లేయర్స్ కదా, తీసేయండి. తీసేసి ఇదిగోండి ఇది బాడీ పార్ట్కి మనము ప్రిల్స్ జాయిన్ చేస్తాం కదండి, ఆ క్లాత్ అనమాట. సో దీనికి కిందని ప్రిల్ ఇంకోటి వేస్తాం కదా, దానికి చూడండి ఇంత క్లాత్ వచ్చింది ఒక్కదానికి. ఇదిగోండి ఇంత మిగిలింది అనమాట. ఇంత హైట్ పోగా ఇదంతా కుచ్చుల కింద పెట్టేయవచ్చు. ఇదిగోండి ఇదంతా కుచ్చుల కింద పెట్టేస్తే సరిపోద్ది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ప్రిల్స్ ఫ్రాక్ అనేది కట్ చేసుకోవచ్చండి. స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇందులోన ఎక్కువ అయితే పెద్ద ఇదేమి ఉండదండి, మనం కాకపోతే మెజర్మెంట్ తీసేసుకోవాలి. దానికి ఫస్ట్ లేయర్ ఎంత పెడతాము, అలాగే సెకండ్ లేయర్ ఎంత పెడతాము అనేసి చూసేసుకొని దానికి 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి, ఖర్చులు కావాలి కదా, అందుకోసము. బాడీ పార్ట్ కూడాను మనకి ఎంత కావాలో మెజర్ తీసేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ అనేది సరిపోలేదు కదా, ఈ పక్కని ఇవ్వండి ఇది కూడాను యాడ్ చేసేసి ఇంకా సేమ్ ఈ 2 కలిపి జాయిన్ చేసేసి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది, బాగానే వచ్చేస్తుందండి. కుట్టినాక ఫ్రాక్ అనేది ఎలాగుందో చూపిస్తాను. ఇదిగోండి దేనికి అది పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని పక్కన ఉంచేసుకున్నాం అనుకోండి సరిపోద్ది. హ్యాండ్కి వచ్చేసి బెలూన్ హ్యాండ్ పెడతాం అన్నమాట, కిందని పట్టి వేస్తాను. ఇదిగోండి టోటల్ ఇట్లా వచ్చేసింది. ఇది 5 మీటర్లు అండి ఫ్యాబ్రిక్. దీనికి బాడీకి అలాగే హ్యాండ్స్కి తీసిగా మిగతా క్లాత్ అంతా ఫ్రాక్ కింద రెడీ చేసుకోవచ్చు. ఇది 42 సైజ్ అండి. ఇది లెంత్ అంటే పొడుగు వచ్చేసి 42 అనమాట. మొత్తం అయితే ఇవ్వండి కటింగ్ అనేది అయిపోయింది కదా, ఇలా వస్తాయి. ఇవి మీకు చూపిస్తున్నాను ఎలాగనేసి. ఇవ్వండి లైనింగ్ అనేది ఎప్పుడైనా బాడీకి కాటన్ తీసుకుంటే బాగుంటుందండి. మామూలుగా బాటమ్కి అయితే నార్మల్గా తీసేసుకోవచ్చు, సిల్క్ తీసేసుకునే పర్వాలేదు, క్రేప్దైనా సిల్క్దైనా తీసేసుకునే బాగానే ఉంటుంది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.